హలో ఫ్రెండ్స్, నేను మీ కోడెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా అప్లికేషన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి మోడల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్. ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వెడల్పు వచ్చేసరికి 18 అడుగులు వెడల్పు అనేది ఉందండి. అదేవిధంగా పొడవు చూసుకున్నట్టయితే 24 అడుగులు పొడవు అనేది ఉందండి. సో ఇది వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ అండి. తూర్పు ఫేసింగ్లో సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ అండి. ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అనేది నీట్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా డైరెక్ట్గా చూసినప్పుడైతే చాలా బాగుందండి. అండ్ ఈ హౌస్ కట్టి కూడా 2 years అవుతుందంట. సో మ్యాక్సిమం కలర్ కూడా ఆల్మోస్ట్ డల్కు అయ్యింది. సో 2 సంవత్సరాలు అంటే మరి మామూలు విషయం కాదు. చూడ్డానికి ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు మొత్తం కూడా వాళ్ళు కన్వీనియంట్గా మొక్కలు అనేది వేసుకోవడం జరిగిందండి. సో ఇది మొక్కలు కూడా వేసుకున్నారు మొత్తం. ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మెయిన్ గేట్ అండి. సో మెయిన్ గేట్ అంటే మీకు రెడీమేడ్లో దొరుకుతాయి. నా ఉద్దేశం ప్రకారం రెడీమేడ్లో కొనేదానికంటే మీరు గేట్ అనేది చేయించుకుంటే కొంచెం మంచిదండి. సో నేను రెడీమేడ్ కొన్నాను. ఆ మిస్టేక్ అయితే మీరు చేయమాకండి, చేయించుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూసుకున్నట్టయితే అండి, చూడండి ఈ విధంగా అనేది ఉంది. అంటే సారీ, ఏదైతే ఈ టైల్స్ అనేది వాల్ టైల్స్ అనేది చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా అండ్ డీసెంట్గా ఉన్నాయి. మీకు ఒకసారి మొత్తం కూడా నేను చూపిస్తున్నాను, చూడండి చాలా బాగా వచ్చాయి కదా. సో కింద ఫ్లోరింగ్ అనేది కూడా చూసుకున్నట్టయితే పార్కింగ్ టైల్స్ అనేది వేయడం జరిగిందండి. సో ఇవి కూడా చూడడానికి బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ బాత్రూమ్ అనేది లాక్ వేసి ఉంది. అదేవిధంగా 2 అడుగుల్లో స్టెప్స్ అనేది వచ్చినాయండి. సో ఇది బాత్రూమ్ కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా నేను చూపిస్తాను, చూడండి. సో ఇవి వచ్చేసరికి చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అనేది ఇంటికి మంచి లుక్ అనేది తీసుకొచ్చిందండి. సో పూల కుండీలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ ఏరియా సుమారు 5.5 అడుగుల దాకా వెడల్పు అనేది వదులుకోవడం జరిగింది ఇక్కడ. ఇంకా మీకు మెయిన్ డోర్ వచ్చేసరికి నేను చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అండి. డబుల్ డోర్ అనేది చేయించుకున్నారు. సో ఇవి రెడీమేడ్లో దొరుకుతాయి ఇవి. అదేవిధంగా కొంతమంది మెయిన్ డోర్కి ఎక్కువ ప్రైస్ అనేది పెట్టుకుంటారు, కొంతమంది ఓన్గా చేయించుకుంటారు టేక్తో. సో వీళ్ళైతే ప్రజెంట్ అయితే రెడీమేడ్ అనేది చేయించుకున్నారు. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ డోర్ తీసినప్పుడల్లా సౌండ్ వస్తుంది. ఇంకా మనం లోపలికైతే వెళ్దామండి. లోపలికి వెళ్ళి ఒకసారి హాల్ అనేది చూద్దాం ఎలా ఉందనేది. ఇది వచ్చేసరికి ఇంకా హాల్ అండి, మీకు కనబడుతుంది. సో ఇది మొత్తం హాలు. పైన సీలింగ్ అనేది ఇలా డీసెంట్గా సింపుల్ కలర్స్తో సింపుల్ డిజైన్తో ఇలా చేయించారు. అండ్ చుట్టూరు రోఫ్ అనేది వేశారండి, అది కూడా బాగుంది. అండ్ ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ కూడా మంచిగా లుక్ అనేది వచ్చాయి. అదేవిధంగా కర్టన్స్ కూడా బాగుంది. అండ్ కింద చూసినట్టయితే ఇవి వచ్చేసరికి టైల్సేనండి, బట్ మార్బుల్ లుక్స్ అనేది వచ్చింది. వీటికి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇవి వచ్చేసరికి టైల్స్ వచ్చేసరికి ఇవి కొంచెం హెవీ క్వాలిటీ, అదేవిధంగా ప్రైస్ కూడా హెవీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అండి, మనకి మొత్తం ఫోటో ఫ్రేమింగ్స్ అనేది మొత్తం ఇలా వాల్క్ అనేది పెట్టారు. సో దీనివల్ల మంచి లుక్ అనేది వచ్చింది. ఇంకా హాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి 13.5 x 6 అండి. సైజ్ వచ్చేసరికి 13.5, పొడవు వచ్చేసరికి 13.5 ఉంది. అదేవిధంగా వెడల్పు వచ్చేసరికి 6 ఉంది. ఇంకా మనం కిచెన్ అయితే చూద్దామండి. నేను ఇందా చెప్పాను కదా, కర్టన్స్ మంచి లుక్ అనేది వచ్చినాయని. సో ముస్లిం సోదరులు కాబట్టి మంచి చమ్కీస్తో ఇలా కర్టన్స్ కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో అవి అయితే మంచి లుక్ అనేది వచ్చిందండి ఇంటికి. కలర్ షేడింగ్ కూడా బాగుంది. ఏదైతే కలర్స్ వేశారు ఇంటికి అవి కూడా బాగున్నాయి. ఒకసారి కిచెన్ చూసుకున్నట్టయితే అండి, ఇదిగోండి ఇది వచ్చేసరికి కిచెన్ అండి. 5 అడుగుల్లో కిచెన్ అనేది చేసుకున్నారు. 5 x 10 కొలతలు. సో పొడవు వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 10 పైనే ఉంది. అదేవిధంగా వెడల్పు వచ్చేసరికి 5 అడుగుల దాకా ఇచ్చారండి. కబోర్డ్స్ వచ్చేసరికి చూడండి ఆల్మోస్ట్ 2 అడుగులు ముందుకు అనేది వచ్చాయి. సో 2 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనిషి నిలబడడానికి స్పేస్ అయితే బాగానే ఉందండి. మొత్తం ఇక్కడ షింక్ చూసుకున్నట్టయితే కూడా కొంచెం పొడవుగానే పెట్టుకున్నారు. సో అంతా బాగానే ఉంది. ఇక్కడ కిచెన్ కూడా సింపుల్గా ఒక పర్సన్ అయితే లోపల ఫ్రీగా వెళ్ళి వంటనే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు కిచెన్ అనేది చూసారు కదా. ఇంకా మనం ఒకసారి బెడ్రూమ్ అయితే వెళ్ళి చూద్దామండి. బెడ్రూమ్, సో బెడ్రూమ్ డోర్ వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉందండి. మ్యాక్సిమం వీళ్ళ ఇంటికి మొత్తం కూడా
ఈ డబుల్ డోర్స్ అనేది పెట్టుకోవడం జరిగిందండి. సన్ గ్లాసెస్ ఫ్రేమ్స్ అనేది వేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఇంకా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో మొత్తం కూడా కబోర్డ్స్ అనేది పెట్టారు. కొంచెం కబోర్డ్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయండి. అదేవిధంగా మొత్తం కూడా స్టిక్కరింగ్ చేసేసారు, అదేవిధంగా డెకరేషన్ అనేది చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ వచ్చేసరికి అండి పొడవు వచ్చేసరికి 11 అడుగుల దాకా పొడవు అనేది ఉంది, వెడల్పు వచ్చేసరికి 10 అడుగుల దాకా ఉందండి. సో ఈ బెడ్రూమ్ అనేది కొంచెం పొడవుగానే ఉంది. అండ్ పైన సీలింగ్ వచ్చేసరికి ఈ విధంగా అనేది చేయించారండి. ఇది కూడా సింపుల్ డిజైనింగ్కి చాలా బాగుంది అండ్ మంచి లుక్ అనేది వచ్చిందండి. పెయింటింగ్ వేసిన తర్వాత చుట్టూరు రోప్ లైట్స్ గ్రీన్ అనేది వేయడం ద్వారా మంచిగా అయితే వచ్చింది. సో వీటిలో మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. సో మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ కూడా వీళ్ళు కొంచెం డిఫరెంట్గానే చేయించుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకసారి ఇటు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం కూడా రూమ్ మొత్తం కూడా నేను చుట్టూరు తిప్పి చూపిస్తున్నాను మీకు. అండ్ ఒకసారి ఇంకా మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో సో 4 అడుగులు వెడల్పుతో అదేవిధంగా 6 అడుగులు పొడవుతో అనేది బాత్రూమ్ అనేది ఉంది ఇక్కడ. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో బయట ఒక బాత్రూమ్ ఉంది, అదేవిధంగా లోపల కూడా హాల్ సగాన్ని కట్ చేసేసి ఇలా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు. సో బయట వచ్చేసరికి బాత్రూంలో ఓన్లీ వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేసుకుంటున్నారంట అండి. సో వాషింగ్ మిషన్ కూడా ఉంది. సో అది బయట పెట్టకుండా డైరెక్ట్ బాత్రూమ్లో అనేది పెట్టేశారు వీళ్ళు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఆ బాత్రూమ్ వచ్చేసరికి కేవలం వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నారు. బయట స్టెప్స్ కింద ఉన్న బాత్రూమ్ అయితే, లోపల అటాచ్ బాత్రూమ్ మాత్రమే వీళ్ళు ప్రజెంట్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళు హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 12 లక్షల పైనే వీళ్ళకి అమౌంట్ అనేది అయ్యి ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన 1,80,000తో కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా ఒక 10 లక్షల దాకా వీళ్ళ సొంత అమౌంట్ అనేది పడే ఉంటుందండి. సో వీళ్ళు పెట్టిన ప్రతి లోపల ఇంటీరియర్ వర్క్ కూడా కొంచెం డీసెంట్గానే ఉన్నాయి, కొంచెం కాస్ట్లీగానే పెట్టినట్టున్నారు. సో ఇది వచ్చేసరికి ఇంకా 7:7లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. అదేవిధంగా మీకు ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి తప్పకుండా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అనేది ఇప్పుడు కూడా ఇవ్వండి.